ప్రస్తుతం తెలంగాణలో ఒక ఉద్యమం చాలా హోరెత్తుతుంది. మీరు అనుకున్నటువంటి ఫేమ్ వచ్చేసిందా? ఆ ఫేమ్ కోసం ఆరాటపడుతున్నారు కదా. వ్యక్తిగత అజెండా ఏం లేదు. ఇప్పుడు ఏమైనా అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయా? ఇప్పుడు బీసీకే పార్టీ తమిళనాడు వాళ్ళదేగా. తమిళనాడు వాళ్ళ పార్టీలో మరి తెలంగాణలో ఎందుకు? తెలంగాణ పార్టీలోనే ఉండొచ్చు కానీ నీకు తెలంగాణ మీద అంత ప్రేమ ఉంటుంది. రైట్, మంచి క్వశ్చన్. అంటే మరి బీజేపీ పార్టీ ఉత్తరప్రదేశ్లో పుట్టింది కదా. తెలంగాణ మీద అంత ప్రేమ ఒలకబోస్తున్నావు కాబట్టి దాని గురించి మాట్లాడావు. ఇప్పుడు మిగతా వాళ్ళు మాట్లాడలేదుగా. అవును, మా పార్టీ కూడా ప్రాంతీయవాదాన్ని బలపరిచే పార్టీ వీసీకే. అన్న శ్యామన్న, క్లియర్ కట్ గా బల్ల గుద్ది చెప్పు, నువ్వు క్రిస్టియనా హిందువా? నేను భయంకరమైనటువంటి హిందువుని. మరి చాలా మంది నీ మీద వేరే ముద్ర వేస్తున్నారు. అది కావాలని, అంటే బీజేపీ వాళ్ళకు నిద్ర పట్టట్లే. మార్వాడి లత, మాధవి లత కాదు, మార్వాడి లత. రాజస్థాన్ సింగ్. మార్వాడీలకు వ్యతిరేకమా, మార్వాడి వ్యవస్థకు వ్యతిరేకమా? ఎగ్జాక్ట్లీ, మంచి క్వశ్చన్. మార్వాడి అంటే కులం కాదు, మార్వాడి అంటే ఒక వ్యాపారం. ఆ వ్యాపారస్తులు వాళ్ళని గో బ్యాక్ మార్వాడి అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు ఇక్కడ కొన్నటువంటి ఆస్తులను ఏం చేస్తారు? వాళ్ళ వ్యాపారాలను ఏం చేస్తారు? మీరు ఇలా ఉద్యమం చేస్తే. ఎస్, మీకు అదే చెప్తాను. ఈ డ్రామాలు నడవు, ఇక్కడ మత పంచాయతీ నడవు. పెద్దమ్మ తల్లి పంచాయతీ ఏమైందన్న? పెద్దమ్మ తల్లి దేవాలయం వాస్తవ విషయాలు ఏందని నేను అక్కడ అడిగి తెలుసుకుంటే, ఉత్తమే యాక్టింగ్. కేంద్ర ప్రభుత్వ భూములు ఉంటాయి కదా, ఇంత జ్ఞానం ఎట్లా సంపాదించామన్నా? నాకు తెలివి. బీజేపీ వాళ్ళు అంతా తెలివి అయితే నాకు లేదు. నరేంద్ర మోడీ గారు పోయి పాకిస్తాన్ పోయి బిర్యానీ తినొచ్చింది కదా. అంటే బిర్యానీ తినొచ్చి హిందువులను చంపమని నువ్వే నవ్వుసిగొలిపింది. నాకు తెలిసి మనం చచ్చిపోవడానికి ఈయనే కారణం. అందరికీ నమస్కారం, నేను భాను మేకల. ప్రస్తుతం తెలంగాణలో ఒక ఉద్యమం చాలా హోరెత్తుతుంది. ఆ ఉద్యమం వెనక ఒక వ్యక్తి పేరు కూడా చాలా బలంగా వినబడుతుంది. ఏ ఛానల్ చూసినా, ఏ ఉద్యమకారి నోటిలో నుంచి చూసినా కూడా తెలంగాణ శ్యామ్ అనే పేరు మారుమైపోతుంది. ఎందుకు తెలంగాణ శ్యామ్ అనే పేరు ఎందుకు మారుమైపోతుంది? దాని వెనక ఉద్దేశం ఏంటి? మార్వాడి ఉద్యమంలో ఆయన ఎజెండా ఏంటి? క్లియర్ కట్గా ఈ ఇంటర్వ్యూలో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. ఈరోజు నా స్పెషల్ గెస్ట్ తెలంగాణ శ్యామ్ గారు మన ఇంటర్వ్యూలో ఉన్నారు. అన్న నమస్తే. ఎలా ఉన్నా? బాగున్నానన్న. మీరు అనుకున్నటువంటి ఫేమ్ వచ్చేసిందా? ఆ ఫేమ్ కోసం ఆరాటపడుతున్నారు కదా. ఫేమ్ల కోసం ఆరాటపడే వాళ్ళు నరేంద్ర మోడీ సముద్రం పక్కన బాటిల్ తీసి ఫోటోలు తీసుకుంటా ఉంటాడు. మేము అలాంటి బాపది కాదు, మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం. సరే అనుకునే వాళ్ళు అనుకోండి. ఎందుకు గతంలో నువ్వే నన్ను వేరే ఛానల్లో ఉన్నప్పుడు ఇంటర్వ్యూ చేసావు కదా. అవునా కదా? చేసిన 1 డేలోనే 150,000 మంది ప్రజలు చూసినట్టున్నారు, అంతే కదా. కాబట్టి వాస్తవ విషయాలని మనం చెప్పినప్పుడు ప్రజలకు మనకు కనెక్ట్ అవుతాం, అంతే తప్ప అంగు ఆర్బాటల కోసం, ఫేమ్ల కోసం, వీడి కోసం చేసేవాళ్ళం కాదు. అయినా దీంట్లో ఓ సామాజిక అంశాన్ని మనం లేవనెత్తి ప్రజల ముందు పెట్టాం. దాంట్లో ఏమున్నాయి, తప్పేమున్నాయి? వ్యక్తిగత అజెండా ఏం లేదు. ఏముంటది వ్యక్తిగత అజెండా? ఏముంటది? నువ్వు ఫోన్ చేసినప్పుడు నేనే చెప్పా, నేను ప్రైవేట్ ఎంప్లాయీని, సామాజిక ఉద్యమాలలో పనిచేస్తుంటాను. బహుజన ఉద్యమాలలో, తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళం. ఈ నేల కోసం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం పనిచేసేటువంటి వాళ్ళం. మాకేముంటుంది వ్యక్తిగత ఎజెండా? వాళ్ళ నిజంగా వ్యక్తిగత ఎజెండా ఉండాలనుకుంటే కనుక ఇప్పుడు ఏమైనా అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయా, లేకపోతే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయా? ఇప్పుడు బీసీకే పార్టీ తమిళనాడు వాళ్ళ దగ్గర. వ్యవస్థాపకులు తమిళనాడు వాళ్ళ పార్టీలో, మరి తెలంగాణలో ఎందుకు? తెలంగాణ పార్టీలోనే ఉండొచ్చు కానీ నీకు తెలంగాణ మీద అంత ప్రేమ ఉంటుంది. రైట్, మంచి క్వశ్చన్. అంటే పార్టీ వ్యవస్థాపకులు మాత్రమే తమిళనాడు వ్యక్తి. మా పార్టీకి ఇక్కడ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ ఆయనే, డాక్టర్ జిలకర శ్రీనివాసు అన్నగారు. ఆయన లాయరు, ఏమంటారు, మేధావి, కవి, రచయిత, వాగ్గేయకారులు, చాలా గొప్ప ప్రొఫెసరు. ఓకేనా? జనగాం జిల్లా మన ఏమంటారు చిట్యాల, ఆయన అధ్యక్షుడు ఇక్కడ వాడే. మరి అలా అనుకుంటే ఒకవేళ పార్టీ అక్కడిది ఇక్కడిదని అనుకుంటే, మేము ఆల్రెడీ నేను గతంలో టీఆర్ఎస్ భావజాలం కలిగినటువంటి వ్యక్తులతో కూడా కలిసి పనిచేసాం మేము ప్రాంతీయవాదం కోసం. మేమేమంటున్నాం అంటే పార్టీ అక్కడదని అనుకో, ఒకవేళ అక్కడ పార్టీ. మరి బీజేపీ పార్టీ ఉత్తరప్రదేశ్లో పుట్టింది కదా, బీజేపీ పార్టీ ఉత్తరప్రదేశ్ది కదా. మరి ఇక్కడ ఎందుకు పోటీ చేస్తారు? ఇక్కడ ఎందుకు జెండాలు ఎగురుతున్నాయి? ఇక్కడ ఎందుకు వాళ్ళు బీజేపీ పార్టీలో పనిచేస్తూ ఉన్నారు? కాబట్టి దాంతో సమస్య కాదు. నాకు తమిళ రాజకీయాలు అంటే బాగా ఇష్టం. తిరుమావలన్ గారు ముఖ్యంగా మా ఎంపీ, మా పార్టీ వీసీకే పార్టీ వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో తోలు తిరుమావలన్ గారు అంటే నాకు బాగా ఇష్టం. ఎందుకంటే ఆయన
తథాగత గౌతమ్ బుద్ధుడు, కారల్ మార్క్స్, మహాత్మా పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, తండ్రి పెరియారు, ఈ మాన్యవారి కాన్షీరామ్, వీళ్ళ ఐడియాలజీతో పనిచేస్తుంది మా పార్టీ. తెలంగాణలో ఇప్పుడు చాలా ఏళ్ల నుంచి బ్రతకటానికి అనేక మంది ఇతర రాష్ట్రాల నుంచి పార్టీది కంప్లీట్ చేయను, ప్రజలకు వాస్తవ విషయాలు తెలియాలి కదా, దానివల్ల ప్రాబ్లం ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఇక్కడ మన ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో పుట్టింది, ఆంధ్రప్రదేశ్లోనే పోటీ చేయాలా, ఎక్కడైనా పోటీ చేయాలి, తెలంగాణలో పోటీ చేయకూడదా? అంటే తెలంగాణ మీద అంత ప్రేమ ఒలకబోస్తున్నావు కాబట్టి దాని గురించి మాట్లాడావు. ఇప్పుడు మిగతా వాళ్ళు మాట్లాడలేదుగా, మిగతా పార్టీల గురించి. అవును, మా పార్టీ కూడా ప్రాంతీయవాదాన్ని బలపరిచే పార్టీ వీసీకే. తమిళ్లో ప్రాంతీయవాదాన్ని ఏ విధంగా, తమిళ హక్కుల కోసం ఏ విధంగా కొట్లాడుతుందో మా సార్ కూడా వాళ్ళేమి ఇక్కడ తమిళ భాషను రుద్దమని చెప్పలే, వాళ్ళేమి ఇక్కడ తమిళ భాషను రుద్దమని చెప్పలే, లేకపోతే తమిళ ఐడియాలజీని తెలంగాణలో చూపించమని చెప్పలే. మీ నేల కోసం, మీ ప్రజల కోసం, మీ అస్తిత్వం కోసం మీరు పని చేసుకోండి అని చెప్పాడు. పార్టీ మాత్రమే వీసీకే పార్టీ మాది, దాంట్లో తప్పేమున్నది అన్న? శ్యామన్న క్లియర్ కట్ గా బల్ల గుద్ది చెప్పు, నువ్వు క్రిస్టియనా హిందువా? నేను భయంకరమైనటువంటి హిందూని. అది చాలా మందికి అది క్లారిటీ లేక మాట్లాడుతున్నారా, లేకపోతే నిన్ను వేరే ముసుగులో ఉన్న మతానికి చెందిన వాడిగా చూస్తున్నారా? మరి నేను చెప్తాను, నీకు గవర్నమెంట్ ఐడి చూపిద్దాం, నీ ఛానల్ వేదిక కూడా. ఇక్కడ నా పేరు చదువు ఏముంది, ఇంటి పేరుతో సహా చదవాలి. పగిడిపల్లి శ్యామ్ సోమ్. ఏముంది? ఎస్ఓ ఎన్. తండ్రి పేరు చదువు. పగిడిపల్లి రాజమల్లు. ఇక మా అమ్మది, మా చెల్లెది, మా తమ్ముంది ఇద్దాం అనుకో. మరి వాళ్ళందరి పేర్లు ఎవరు చేద్దాం? మా ఇంటి పేరు వానికి ఇద్దాం, మా నాయన పేరు వానికి ఇద్దాం. నీకు ఎగ్జాంపుల్ చెప్తా, పేరుని బట్టి ఒక నేనేమంటున్నా, నిజంగా ఒక నువ్వు కరుడు కట్టిన హిందూవాదివే కదా. నేను కరుడు కట్టినటువంటి ప్రాంతీయవాదిని, కరుడు కట్టినటువంటి సమ్మక్క సారక్కల్ని కొలిసేటువంటి వ్యక్తులం మేము, వనదేవతలను కొలిసేటువంటి వ్యక్తులం మేము. మరి చాలా మంది నీ మీద వేరే ముద్ర వేస్తున్నారు. అది కావాలని అంటే వాళ్ళు. ఇప్పుడు నేనేమంటాను, ఒకళ్ళు నిజంగా క్రైస్తవుడే అనుకో, దాని తప్పే ఉంది? తప్పు లేదు. క్రైస్తవుడైనా ముస్లిం అయినా కూడా తప్పులేదు. ముస్లిం అయినా తప్పులేదు, క్రైస్తవుడైనా తప్పులేదు, హిందూ అయినా తప్పులేదు, బ్రాహ్మణుడైనా తప్పులేదు, దేవుని నమ్మడైనా తప్పులేదు. అవును, నమ్మని వ్యక్తి అయినా తప్పులేదు. అవును. ఓ సామాజిక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి బీజేపీ కూచాలు కదిలిపోతా ఉన్నాయి కదా. అవును, బీజేపీ వాళ్ళకు నిద్ర పట్టట్లే. అవును. మార్వాడి లత, మార్వాడి మంత్రి, కేంద్ర మంత్రి కాదు ఈయన, మార్వాడి మంత్రి, మార్వాడి లత, రాజస్థాన్ సింగ్, వీళ్ళందరికీ మార్వాడి లత ఆమె. ఓకేనా? ఎక్కడ ఆమె? ఈ రాష్ట్రం ఆమె కాదు, ఈమె పక్క రాష్ట్రం ఆమె. ఆవిడ గురించి మాట్లాడుతుంటే చెప్తున్నా, పక్క రాష్ట్రం ఆమె. ఏమనుకుంటున్నారు మీరు? ఎస్, మేము మా ప్రాంతం కోసం పనిచేసే వాళ్ళం మేము. ఎన్ని బుద్ధలను వేసుకోండి. మా వాదనలో బలం ఉందా లేదా? ప్రజా ఆదరణని జీర్ణించుకోలేక ప్రజలు పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని బలపరుస్తూ ఉంటే కండ్లు మండి, కడుపు మండి, ఇటువంటి వ్యక్తిగత దూషాలు. అవి ఉండరాబోయ్, నా పేరు ఇదే అనుకో, అయితే ఏంది? సో వాట్? ఒకవేళ నేను అంటున్నా, నిజంగా నీకు అదే ప్రాబ్లం అనుకుంటే రేపు ఉపనయనమై ఆంజనేయ స్వామి మాలని అన్న నీతో పాటు నేను వేసుకుంటా, నాతో పాటు నువ్వు వేసుకుంటావా? ఆంజనేయ స్వామి మాల, అయ్యప్ప మాలను, శివుడు మాలను వేసుకుందాం ఇద్దరం. నువ్వు నేను శివుడు మాల వేసుకుందాం, ఈ ఉద్యమాన్ని బలపరుద్దాం. రోడ్లు ఎక్కినటువంటి వైశ్యులకు అండగా నిలబడదాం, రోడ్లు ఎక్కినటువంటి విశ్వకర్మలకు అండగా నిలబడదాం, కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళకి అండగా నిలబడదాం. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక వ్యాపారులు ఎవరైతే నిన్న కాక మొన్న మొబైల్ షాప్ ఓనర్లు రోడ్లు ఎక్కారు, రకరకాల చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వ్యాపారస్తులు రోడ్లు ఎక్కారు కదా, వాళ్ళందరికీ అండగా నిలబడదాం. నేను కాదు, నువ్వే రోజుకో బంధుకు పిలుపుని. అన్న, మార్వాడీలకి వ్యతిరేకమా, మార్వాడి వ్యవస్థకు వ్యతిరేకమా? ఎగ్జాక్ట్లీ, మంచి క్వశ్చన్. మార్వాడి అంటే కులం కాదు భాను, మార్వాడి అంటే ఒక వ్యాపార రంగం. ఆ వ్యాపారస్తులు వివిధ మా తెలంగాణ గ్రామంలోకి 500, 1000 గడపలు ఉన్నటువంటి గ్రామాలలో కూడా చొరబడిపోయి అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులకు ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారు. అంచేత మార్వాడి వ్యాపారస్తులతోని తెలంగాణ వ్యాపారస్తులు పోటీ పడలేకపోతున్నారు. వాళ్ళ ద్వారా మా ప్రాంతానికి నష్టం జరుగుతుంది. అది సాంస్కృతికంగా నష్టం జరుగుతుంది, వేరే రకంగా కూడా నష్టం జరుగుతుంది. కానీ ఇప్పుడు కాదు కదా, వాళ్ళు వచ్చి కూడా చాలా కాలం అవుతుంది కదా. ఇప్పుడు ఈ హైదరాబాద్ నగరానికి ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు, ఎవరైనా ఎక్కడికి వెళ్ళైనా బతకొచ్చు, మనకు ఆ రైట్ ఉంది. ఇప్పుడు చాలా కాలంగా దాదాపుగా ఇక్కడ మార్వాడీలు ఒక 10, 15, 20 ఏళ్ల నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడి వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నప్పుడు ఇప్పుడు సడన్ గా వాళ్ళని గో బ్యాక్ మార్వాడి అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు ఇక్కడ కొన్నటువంటి ఆస్తులను ఏం చేస్తారు? వాళ్ళ వ్యాపారాలను ఏం చేస్తారు మీరు ఇలా ఉద్యమం చేస్తే? ఎస్, నీకు అదే చెప్తాను. ఇప్పుడు మోండా మార్కెట్ లో జరిగినప్పుడు అక్కడి నుంచి పెద్ద ఎత్తున మేము మా ప్రాంతేతరుడు వచ్చి మా ప్రాంతం అన్ని కొట్టుడైంది, కులం పేరుతో దూషించడం అయింది. దాంట్లో ఒక దళితుని, ఇంకొక బీసీనో ముదిరాజుని, ఒక ఆరేకట్కని, లేకపోతే పాలమ్ముకునేటువంటి వ్యక్తిని, కంజాతి వాళ్ళ అంటే నీచ జాతి, తక్కువ కులం వాడ, నువ్వు నన్ను అన్నప్పుడు ఆ కోపంలో నుంచి 100% గో బ్యాక్ మార్వాడి అనేటువంటి పుట్టుకొచ్చింది. కానీ మేమేమంటున్నాం అంటే
దాన్ని మాత్రమే బూచిగా చూపించి ఈ ఉద్యమం తప్పు అనేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రైట్ మేమంటున్నాం నిజంగా నినాదమే తప్పైతే ఆ స్లోగనే తప్పైతే కనుక ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోండి అని గతంలో కవులు కళాకారులు మేధావులు తెలంగాణ వాదులు పేద ఎత్తున పోరాటం చేసి ఇటువంటి స్లోగన్స్ ఇచ్చారా లేరా? ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోండి అంటే తెలుగు పదం, ఇంగ్లీష్ పదం ఏమంటారు, ఇంగ్లీష్లో గో బ్యాక్ అనకపోవచ్చు కానీ ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోండి అన్నారు. ఎస్, ఇంగ్లీష్లో గో బ్యాక్ మార్వాడి అన్నంత మాత్రాన వాళ్ళు ఎందుకు తప్పుగా అర్థం చేసుకోవాలి? మా ఉద్దేశం కూడా గో బ్యాక్ మార్వాడి అని అంటే వాళ్ళ మనుషులుగా వెళ్ళిపోమని మేము అంటలే, అంటే వ్యక్తులుగా వెళ్ళిపోమని అంటే 2014 తర్వాత విపరీతంగా గ్రామాలలోకి వలసలు పెరిగిపోయాయి. అంచేత అక్కడ ఉన్నటువంటి మా స్థానిక వ్యాపారస్తులు ఇబ్బంది పడతా ఉన్నారు. నీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మన తూప్రాన్ దగ్గర నాకు ఎగ్జాక్ట్ గుర్తు రావట్లేదు, గ్రామంలో ఒక వ్యాపారి ఏం చేశాడు, చాలా నమ్మించి 10 ఏళ్ళ నుంచి అక్కడే దుకాణం పెట్టుకున్నాడు. మంచిగా ఏమంటారు అక్కడ వాళ్ళతో అందరితో కలిసిపోయాడు. బంగారం గింగారం అంతా వెండి గిన్నె ఆయన దగ్గర కుదబెట్టడం అంతా చేయడం, మొత్తం లక్షల కోట్ల రూపాయలు కట్టుకొని సుమారు 10 కోట్ల రూపాయలు ఆ నుంచి ఎత్తుకొని వెళ్ళిపోయాడు. సో తప్పలేదు, ఒక మోసగాడు ఉన్నంత మాత్రాన అందరు మోసగాళ్ళు ఉంటారంటే ఉండకపోవచ్చు. కానీ వీళ్ళ వల్ల ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలలో వైశ్యులు కోమట వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఊరు వదిలిపెట్టి బతుకు తెరువు కోసం పట్టణం వచ్చుడు అవుతుంది. వీళ్ళేమో రాజస్థాన్ నుంచి సో మాకు ఈ అన్యాయం జరుగుతుందని, మా ప్రాంత బిడ్డలకు అన్యాయం జరుగుతుందని ఎప్పటి నుంచో చాలామంది మేధావులు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ దాకా ఎందుకు, ఇప్పుడు ఒక అక్క మాట్లాడుతూ ఉంది, 2001లోనే ఈ ఉద్యమాన్ని ఇది చేసిందంట. మన ద్వారా పెద్ద ఎత్తున పైకి వచ్చిందే తప్ప దీన్ని మనమే ప్రారంభించింది కాదు. సక్సెస్ అవుతుంది అంటారు మరి? నా ఉద్యమం కాదు కదా ఇది. ఇప్పుడు నాకేమన్నా అంటే ప్రజలందరూ అనుకుంటే దాన్ని సక్సెస్ చేస్తారు. ఇప్పుడు నా ఇల్లు నా సొంతగా నాకు ఇది కావాలని కాదు కదా, నా ఇంట్లో సమస్య కాదు, ఇది ప్రజా ఉద్యమం, ఇది ప్రజల ఉద్యమం. ప్రజలు ఆపితే ఆగుద్ది, ఉద్యమం చేసి నేను ప్రజలతో పాటు ఉంటా. కానీ ఇక్కడ మీరు తెలంగాణవాది, తెలంగాణ ప్రజల్లో ఎప్పటి నుంచి ఉంటున్నారు, అనేక సమస్యల పైన మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమాన్ని మీరు చైతన్యం చేసే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ పోలీసులు మిమ్మల్ని నోటీసులు ఇచ్చి మిమ్మల్ని స్టేషన్కి రమ్మని నోటీసులు ఇవ్వలేదు. అంటే అరెస్ట్ చేశారా లేకపోతే ఎట్లా? అంటే ఇబ్బంది ఇప్పుడు ఎలా ఉంటుందంటే, బండి సంజయ్ కేంద్ర మంత్రి కదా, బండి సంజయ్, మాధవీలత, లేకపోతే పేరు రాజస్థాన్ సింగ్, ఇక్కడ ఉన్నటువంటి మన 2 భావజాలాలు కలిగినటువంటి రేవంత్ రెడ్డి, వీళ్ళందరూ కుమ్మక్క అయినట్టున్నారు. మేము సామాజిక అంశాన్ని లేవనెత్తి చేయకపోయినా రాబోయే రోజుల్లో నీకు అరెస్ట్ తప్పదని అంటున్నారు. నేను నన్ను చంపినా పర్వాలేదు, అది 1000 సార్లు చచ్చిపోతాయి ఈ నెల కోసం, 2000 సార్లు చచ్చిపోతా. నిల్సన్ మండేలా జైల్లో పెట్టినా సరే ఫైట్ చేశాడు లేదా, ఉద్యమాన్ని స్టార్ట్ చేశాడు. మహాత్మా గాంధీ గారు కూడా ఆ విధంగా ఫైట్ చేశారా లేదా? నన్ను ఏం చంపుతారట, ఏం చేస్తారంట? జైల్లో పెడతారు కదా, డెఫినెట్లీ పెడతారు. ఇప్పటికి 4 సార్లు పెట్టారు, ఇంకోసారి పెడితే 5వ సారి అవుతుంది. పెట్టమని 4 సార్లు జైలుకి వెళ్ళి ఏం నేను చేసిన నేరం ఏంటి? ఎందుకు దేనికి పెట్టాలి నేరం? దేనికి? మసీదులను గురుస్థానంలో పెట్టాలి కదా, మసీదులను గురుస్థానంలో ఎందుకు పెట్టరు? ప్రజాప్రతినిధులని బాంబార్దులని తిట్టుకునేటోళ్ళని పెట్టాలి కదా, కత్తులు పట్టుకొని రారా చూసుకుందాం చంపుకుందాం అని హిందూ ముస్లిం పంచాయతీ పెట్టేటోళ్ళని పెట్టాలి కదా. తెలంగాణలో ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి వైఫ్ మార్వాడి. అవును, మరి ఆవిడ అంత స్థాయిలో వాళ్ళు ఉన్నప్పుడు మార్వాడీలకి పరోక్షంగానే వాళ్ళు సపోర్ట్ ఉంటుందిగా. ఎవరికైనా మేము రాజకీయ పార్టీలు సపోర్ట్ అడిగామా బాను? కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయమని అడిగామా? బీజేపీ పార్టీ అధికార పార్టీలోనే ఉన్నారు కదా వాళ్ళు. ఉండనియండి, మేము ఏమంటున్నాము, మేము మా వాళ్ళతో కాదు కదా మా పంచాయతీ మార్వాడీలని. మేము అదే మళ్ళీ మీ ఛానల్ వేదికగా క్లారిటీ, మార్వాడి గో బ్యాక్ అంటే వ్యక్తుల్ని వెళ్ళిపోవని మా ఉద్దేశం కాదు. ఇక్కడ స్థానిక వ్యాపారస్తుల చట్టం ఒకటి తీసుకొని రావాలి, ఓకేనా? 80% ఇక్కడ ఉన్నటువంటి స్థానిక వ్యాపారస్తుల్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. అది మీరు ఏ విధంగానైనా సరే, మీరు ఏమంటారు వడ్డీ లేనటువంటి రుణాలు ఇస్తారా, మీరు ఏం చేస్తారనేది మాకు అనవసరం. ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు కాబట్టి మీరు వాళ్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఒకవేళ నార్త్కు సంబంధించినటువంటి వ్యక్తులు ఇక్కడ పెట్టుబడులు పెట్టినా, ఇక్కడ భూములు కొనుక్కుని ఇక్కడ కంపెనీలు పెట్టినా, మీరు మా ప్రాంత బిడ్డలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, మీ ఊర్లో కంపెనీ పెడతారు బాను, మీ ఊర్లో పెద్ద మనుషులు అందరూ పోయి ఏం సార్ మరి మా ఊరు పక్కన పెద్ద కంపెనీ పెట్టినావు, మా ఊరోళ్ళకు ఈయన ఉద్యోగాలు ఏమని అడుగుతాడువా? ధర్మమా కదా? అప్పుడున్నటువంటి లగడపాటి టీజీ వెంకటేశ్వరం కూడా మేము ఇదే అడిగాం, ఎందుకే బాబు ఆంధ్ర తెలంగాణ అని సపరేట్గా మాట్లాడతారు, ఏం అన్యాయం జరిగింది తెలంగాణ కంటే? అవునా లగడపాటి టీజీ వెంకటేష్, నీ కంపెనీలలో ఎంతమంది మా తెలంగాణ బిడ్డలు ఉన్నారని అడిగాం. తప్ప అంటే మా హక్కుల కోసం మేము కొట్లాడు, అంత మాత్రాన ఇక్కడ ఉన్న ఆంధ్ర అన్న వాళ్ళు వెళ్ళిపోయారా మొత్తానికి? వాళ్ళు ఇల్లు ఇక్కడ ఉన్నాయి, వాళ్ళ ఓట్లు ఇక్కడ ఉన్నాయి, మనుషులు ఇక్కడ ఉన్నారు, అందరూ మంచి అన్నదమ్ములా కలిసి బతుకుతున్నాం. అధికార వికేంద్రీకరణే జరిగిందే తప్ప మనుషులుగా విడిపోలే కదా మనం. కాబట్టి వీళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. సో మా పంచాయతీ ప్రభుత్వాలతోని, మా పంచాయతీ గవర్నమెంట్తోని, వ్యక్తులతోని కాదు. కానీ అంటే ఎంత ధైర్యం ఉంటే కూడా ఒక మనుషులకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారన్న నిన్ను. నేనేమంటున్నా అంటే భాను, నా గురించి నీకు పర్సనల్గా కూడా తెలుసు.
నా వ్యక్తిత్వం ఎలాంటిదో నీకు తెలుసు, నేను అద్దం లాంటిని, అవతల వాళ్ళు ఎలా చూస్తే నేను అలా కనపడతాను. రైట్, ఇప్పుడు నాకు ఫోన్ చేసి నన్ను చంపుతాను, పొడుస్తాను, ఎక్కడున్నా సవాలు విసురుతా ఉన్నారు కదా, చంపుతాను పొడుస్తా అంటున్నారు కదా. తెలంగాణ శ్యామ్ సావుకు భయపడేటోడు, గుర్తుపెట్టుకోండి. తెలంగాణ శ్యామ్ సావుకు భయపడేటోడు కాదు. ఫిక్స్ క్లియర్ చేసి నేను ఏమంటున్నా, అసలు భయపడాడు తెలంగాణ శ్యామ్, సావుకు భయపడేటోడు కాదు, మంచికి ప్రాణం ఇస్తాడు. నేను 10 మందికి బువ్వ దొరకాలని కోరుకునేటోడు తప్ప 10 మంది కడుపు కాలాలని కోరుకునేటోడు కాదు. అరే బువ్వలేనోడు ఏడుస్తా ఉన్నాడు అని పక్కన నిలబడ్డా నేను, ఏం తప్ప? గతంలో కూడా మన ఇంటర్వ్యూలో ఎన్ని సమస్యలు మాట్లాడాం మనం, మాట్లాడాం కదా. పొద్దున్న లేస్తే మీరు మతం చుట్టూ రాజకీయాలు తిప్పి ఇది చేయొచ్చు. అరే మతం కాదా కావాల్సింది, ప్రజలకు కావాల్సింది మతం కాదు, మౌలిక సదుపాయాలు కావాలి. ఇదే కదా, ఉద్యోగం కావాలి, ఇల్లు కావాలి, బట్ట కావాలి, నీళ్లు కావాలి, నీడ కావాలి, ఆరోగ్యం కావాలి, హాస్పిటల్ కావాలి, కాలేజ్ కావాలి, స్కూల్ కావాలి. ఇది కదా ప్రజలకు కావాల్సింది. ఇది కేవలం ముస్లింలకు, క్రైస్తవులకు, హిందువులకు మాత్రం అందరికీ ఉపయోగపడతాయి. ఏం మాట్లాడతారు వీళ్ళు? మాధవీలత గురించి మాట్లాడుకో, ఆవిడ తెలంగాణ శ్యామ్ అని చెప్పి గురించి మాట్లాడు. కౌంటర్ చాలా బాగానే పళ్ళు రావుతాయని అన్నావు. అంటే వాడు వీడంటే ఎవడు పడతాడు? నీ జీతగానా? మోడీ గారికి మీరు జీతం ఉంటే ఉండండి, మాకేం బాధలేదు. మీరు గులాంగిరి చేస్తాను చేసుకోండి. తెలంగాణలో పుట్టిన వాళ్ళం, ఈ రాష్ట్రం అమ్మ మీది. నువ్వు కొత్తగా భాష నేర్చుకొని మాట్లాడుతున్నావు. ఇక్కడ కాదంట, గోదావరి దగ్గర ఏదో ఊరు. సరే ఏదైనా సరే మేము కాదంటలే, ఎక్కడ నువ్వు నీ పెత్తనమైంది ఈడ. కాబట్టి అమ్మ సంస్కారంగా మాట్లాడడం నేర్చుకో. ఎందుకు వస్తాడో మనకి పొద్దున్న లేస్తే ఈ ముస్లిం 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 ముస్లిమే. నీకు చేతనైతే నరేంద్ర మోడీ గారికి చెప్పి దేశంలో ఉన్న ముస్లింలు అందరినీ దేశం నుంచి పంపించేసి, వాళ్ళైనా అయ్య చుట్టమా చుట్టమా, నాకైనా బంధువులు అవుతారా? మా అయ్య పైడిపల్లి రాజమల్లు, మా నాయనమ్మ దేవమ్మ, మా తాత రాజయ్య, ఓకేనా? వీళ్ళు కదా మా తాతలు ముతారు, వాళ్ళు నాకేమైనా చుట్టాలా? లేదా అయ్యో చుట్టమా పంపించుకో. వాళ్ళ భుజాల మీద తుపాకీ పెట్టి ఎవరిలో కాల్చి ఓట్లు సంపాది నీచమైన రాజకీయాలు మీ. పొద్దున్నేస్తే ముస్లింలు అంట మాకేమైనా చుట్టమా? వాళ్ళతో ప్రమాదం ఉంది కదా అందరికీ. రోహింగ్యాలతో ప్రమాదం పట్టుకో. ఎవరదంటున్నారు? తీసుకురా నరేంద్ర మోడీ గారిని, గంట చచ్చిపోతావు, దీపం అవుతాయి, దీపం అని మోడీ గారి దీపం అని మేము పట్టుకుంటాం. ఈ డ్రామాలు నడవవు, ఇక్కడ మత పంచాయతీలు నడవవు. ఇక్కడ దొరలకు భూస్వాములకు వ్యతిరేకంగా కొట్లాడినటువంటి ప్రజలు ఉన్నారు, ఇక్కడ అని పసిగడుతున్నారు, అని గమనిస్తున్నారు. ఎర్ర జెండా ఉద్యమాలు చేసి వచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. నీ కుట్రలు కుతంత్రాలు అన్ని తెలుసు. నైజాముని పైజాము కూడా కొట్టినాం కదా. అవును అన్న, మొన్న ఒక డిబేట్ లో ఒక ఛానల్ జర్నలిస్ట్ మీరు మాట్లాడుతూ ఉండగా రకరకాల పండగలు అనే ఒక వర్డ్ వాడితే మీ మీద ఫైర్ అయిపోయాడు. అవును, ఎందుకు ఆయన అంత ఫైర్ అవ్వాల్సినంత అవసరం? ఆయన బీజేపీ కార్యకర్త. ఓకే, బీజేపీ కార్యకర్త. ఆ ఛానల్ కూడా మార్వాడి వాళ్ళది. అంచేత ఆయనకు బాగా కడుపులో కాలినట్టుంది. పాపం తెలంగాణ తల్లి నీళ్ళు తాగుతూ, తెలంగాణ తల్లి పాలు తాగుతూ, తెలంగాణ తల్లి గాలి పీలుస్తూ. అవునా, చెప్పేది వింటలేడు. ఇప్పుడు నేను కారులో కూర్చున్నా, నాకు ఆయన చెప్పేది వినపడతలేదు. నువ్వు అంబేద్కర్ని చంపుతాన్న వాళ్ళని ప్యానల్లో తీసుకొచ్చి కూర్చోబెట్టి, దళిత మహిళలు వ్యభిచారం చేస్తారు అన్నటువంటి వ్యక్తుల్ని తీసుకొని కూర్చోబెట్టి, అంబేద్కర్ దగ్గర కూర్చొని భారత్ మాతకి జై, జై భీమ్, జై భీమ్, జై భీమ్ అంటుంది ఆమె. ఓ అక్కో జై భీమ్. పార్లమెంట్లో అమిత్ షా 7 సార్లు అంబేద్కర్ అవమానించిండు. రా జై భీమ్ అని రోడ్ ఎక్కి అమిత్ షా జైల్లో పెట్టాలని పోరాటం చేద్దాం, అందరూ చేస్తాం. అవును సార్, నో ఏ భారత అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఎవరు ఎక్కడైనా బతికే హక్కు ఉందండి. ఆర్టికల్ క్లాస్ E1 ప్రకారం ఎవరు ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు అంటున్నారు కదా. రైట్, ఇదే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మీ అనంత హెగ్డే అనేటువంటి ఎంపీ మాకు మెజారిటీ వస్తే మాట్లాడతామన్నాడు, మార్చేస్తామన్నాడు అని మాట్లాడిండు బీజేపీ ఎంపీ. రా బీజేపీ మీద న్యాయ పోరాటం చేద్దాం. బతుకున్నప్పుడు తుపాకీతో గాలిస్తాంతా అన్నారు, రా వాళ్ళ మీద న్యాయ పోరాటం చేద్దాం కదా అక్క. 128 కుల దురహంకార హత్యలు జరిగినాయి అక్క ఎస్సీల మీద. రా అక్క, వాళ్ళ మీద పోరాటం చేద్దాం. నాగరాజును ఎందుకు చంపిర్రో, టేకు లక్ష్మిని ఎందుకు చంపిర్రో, అసలు ఈ కులానికి గల కారణం ఏంటో, ఈ కుల హత్యలు ఏందో, ఈ కులాన్ని ఎవరు పుట్టించారో రా చర్చ పెడదాం. బ్రిటిష్ వాడు పుట్టించినంట, బ్రిటిష్ వాడు వచ్చి పుట్టించిండా? బ్రిటిష్ వాడు పుట్టిస్తాడు. ఈ రామాయణ ఇతిహాస మహాభారతాలు బ్రిటిష్ వాళ్ళు పుట్టించారు కాదు కదా, మనే కదా. రా మరి పెడదాం. తెలివితేటలు చూపించాలని చూడకండి. జర్నలిజం చేయాలనుకుంటే జర్నలిజం చేయండి అక్క. ఇప్పుడు జర్నలిజం ఎవడు చేస్తున్నాడులే, అదే ఏ మతానికి ఉంటే చెప్పింది కదా. నరేంద్ర మోడీ గారు ఒరిజినల్ గా సర్టిఫికెట్లు బయట, డిగ్రీ సర్టిఫికెట్లు ఇంతవరకు చూపెట్టలే. ఏం చదువుకున్నాడో చూపెట్టాడు నరేంద్ర మోడీ సారు, ఓకేనా.
ఇంతవరకు సారు ప్రపంచ దేశాలు రకరకాల దేశాలు అన్నీ తిరిగి వచ్చిండు. ఏం తీసుకొచ్చిండు ఎప్పుడు, ఏం ప్రాజెక్టులు పెట్టిండు ఎప్పుడు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు ఎప్పుడు. జన్ధన్ ఖాతాకోలో సాతియో దందన్ 15 లాక్ దాల్తా అన్నాడు. రాత్రే నల్లధనం తీసుకొచ్చి ఇది చేస్తా అట్లా ఇట్లా డామ్ డూమ్. కాంగ్రెస్ హయాంలో తీవ్రవాదులు చొరబడ్డారు అట్లా ఇట్లా అని చెప్పేసి అని అన్నాడు. మరి అవును సారు, మంచిది సారు, గొప్పోడు, మొత్తం భారతదేశాన్ని ఉన్నటువంటి ప్రజలందరినీ, హిందూ ముస్లిం క్రైస్తవులందరి జాతీయవాదాన్ని నరనరాన నింపి మన అందరినీ కాపాడుతామని అనుకుంటే పుల్వామాలో 43 మంది జవాన్లు చచ్చిపోయారు. పహల్గాంలో అంతమంది టూరిస్టులు చంపేశారు. మరి వీళ్ళందరూ ఎట్లా చొరబడ్డారు? కంచెలు దాటి వస్తుర్రంట ఎవరు, బంగ్లాదేశీలు. 2014 తర్వాత బండి సంజయ్ మాట్లాడతాడు. మరి కంచెలు దాటి వస్తుంటే ఏం చేస్తుంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం? వాళ్ళే కదా. నీ ఇంట్లోకి నువ్వు తెలియకుండా ఇంకోటి ఎట్లా వస్తాడు? మనం తాళాలు వేసుకోవాలి కదా, భద్రత ఉండాలి కదా. దేశాన్ని నీకు అప్పచెప్పినావు, ప్రధానమంత్రి గారు నువ్వు, జీతం ఇస్తున్నారు నీకు ప్రజలు. మీ ఫెయిలియర్స్ కప్పిపుచ్చుకోవడం కోసం నువ్వు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, నీ ఇంట్లో మంచినీళ్ళు చల్లవి తాగుతావా, వేడి నీళ్ళు తాగుతావా, నువ్వేం కూర తింటావు, కారం ఎందుకు తక్కువ తింటున్నావు, ఇవన్నీ అవసరం. తల్లి పంచాయతీ ఏమైందన్న, పెద్దమ్మ తల్లి దేవాలయం. ఇప్పుడు నేను ఏమంటున్నా, పెద్దమ్మ తల్లి గుడి కోసం వీళ్ళందరూ కొట్లాడుతూ ఉన్నారు. ఆ పక్కనే ఉన్నటువంటి బస్తీ వాసులందరూ పెద్దమ్మ తల్లిని ఎప్పటి నుంచి 80 ఏళ్ళ నుంచి కొలుసుకుంటా ఉన్నారంట. రైట్, కొలుసుకుంటే ఏం చేయాలి? ప్రభుత్వంతో ఏమంటారు మాట్లాడి మరి వాళ్ళని తీసుకొని పోయి ఎక్కడ ఉన్నటువంటి పెద్దలు ఇది చేయాలి. కానీ ఉత్తానే యాక్టింగ్, మతం పేరుతో యాక్టింగ్. ఏందమ్మా వాస్తవ విషయాలు ఏందని నేను అక్కడ అడిగి తెలుసుకుంటే, ఆ ల్యాండ్ స్టేట్ ప్రభుత్వం ఏదైతే మన స్టేట్ ప్రభుత్వం ఉంటుందో, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు యూ తెలంగాణ గవర్నమెంట్ అని బోర్డు ఉందంట. అరే ప్రభుత్వ ల్యాండ్లో ఈ అమ్మవారు ఉంది కాబట్టి మరి వాళ్ళకి ఇవ్వడానికి కుదరదు కదా, మరి ఆల్టర్నేట్గా ఏదైనా ఉంటే అమ్మ నీ ఎకరం పొలం ఉంటే ఇవ్వచ్చు కదా అని మనం చెప్పినాం. రైట్, అంతే కదా. సరే ఓకే, వాళ్ళకైతే గుడి ఇవ్వాల్సింది, మనం కాదనట్లేదు, పెద్దమ్మ గుడి ఇవ్వాల్సింది 100%. నేనేం ఆలోచించినంటే వాళ్ళందరికీ ఒక సలహా సూచన ఇచ్చిన, కేంద్ర ప్రభుత్వ భూములు ఉంటాయి కదా, 100 ఎకరాల భూములు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం, పెద్దమ్మ తల్లి టెంపుల్ని కట్టుకుందాం. కేంద్ర ప్రభుత్వ భూములలో మొత్తం పెద్దమ్మ తల్లి ఎక్కడ, మిత్రులారా మీ ఛానల్ మన ఛానల్ వేదికగా ప్రజలందరికీ నేను, కేంద్ర ప్రభుత్వ భూములు ఉంటాయి కదా, దాంట్లో పెద్దమ్మ తల్లి గుడిని పెట్టుకోండి, దండం పెట్టుకోర్రి, కొలుసుకోండి. ఏమంటావు? కేంద్ర ప్రభుత్వం మనదే కదా, నరేంద్ర మోడీ సారే కదా. కేంద్ర ప్రభుత్వం భూములలో పెద్దమ్మ తల్లి గుడిని, మన సమ్మక్క సారక్క దేవతల్ని, మన ప్రాంత దేవతల్ని ఎల్లమ్మది కట్టుకోరి, పోచమ్మది కట్టుకోరి, ఉప్పలమ్మది కట్టుకోరి, ఎవరిదైనా కట్టుకోరి, గుడి కట్టుకొని దండం పెట్టుకొని, ఎవరైనా అడ్డుపడితే కనుక బీజేపీలో పిలువండి, ముంగట పెట్టండి. ఏమంటావు? తప్ప స్టేట్ గవర్నమెంట్ ఇంత జ్ఞానం ఎట్లా సంపాదించామన్నా? నేనేమంటుంటా అంటే బాను, అదే అంటే ప్రతి ఏ సబ్జెక్ట్ మాట్లాడినా, ఏ అంశం మాట్లాడినా అనర్గళంగా మాట్లాడుతున్నావు. నాకు తెలివి, బీజేపీలో అంత తెలివి అయితే నాకు లేదు. నరేంద్ర మోడీ గారికి ఉన్నంత జ్ఞానం నాకు లేదు, అమిత్ షా గారికి ఉన్నంత జ్ఞానం, బండి సంజయ్కి ఉన్నంత జ్ఞానం నాకు అసలే లేదు. ఏమో నాకు ఆమెతో నా పోటీ పెడితే ఆమెకు 100కు 99 మార్కులు వస్తే నాకు 1 2 వస్తాయి. ఎందుకంటే అక్క అంటరాంతనంలో పుట్టింది, మాలవాడల్లో, మాదిగవాడల్లో, గిరిజన తాండాలలో, కోయగూడలలో, లేకపోతే కొండలకు గుట్టలకు దగ్గరగా బతికింది, బాంచెందురాని కాలు మొక్తానన్నది. మాలోడా మాదిగూడా, అరే మాలోడా అనేటువంటి బతుకులు చూసి వచ్చింది అక్క. మాకు లేవు కదా బంగారు వాళ్ళు పెట్టుకోవడానికి, వెండిలు పెట్టుకోవడానికి, కాస్ట్లీ వాచ్లు పెట్టుకోవడానికి, పెద్ద పెద్ద హాస్పిటల్స్ కట్టుకోవడానికి, కోట్ల రూపాయలు వెనకేసుకోవడానికి, టికెట్లు నరేంద్ర మోడీ పైసలు నరేంద్ర మోడీ గారికి ఇచ్చి టికెట్లు తెచ్చుకోవడానికి మాకు లేవుగా బారు. మేము కింది కులంలో పుట్టి పేదరికాన్ని అనుభవించి వచ్చిన వాళ్ళం కదా. రా, వరంగల్ ఖమ్మం సరిహద్దు ప్రాంతం మహబూబాబాద్ జిల్లా బయ్యార మండలం వినోబాబు నగర్ గ్రామంలో పగిడిపల్లి రాజమల్ గారి కొడుకు అంటరాని కులంలో పుట్టి ఇక్కడ దాకా వచ్చినాడు. మీరా మాకు చెప్పేది అంటరాని తనం గురించి? దూరాన్ని పోతుంటే మా తాతలు పంచలు తిప్పుకొని నడిచిన వాళ్ళు, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం కదా, మాకు తెలుసు బాధలు, మీకు కాదు. నువ్వు వెళ్ళావు కదా బాను, మా ఊరు ఏదైతే గుమ్మడి నరసయ్య ఉన్నాడు కదా, గుమ్మడి నరసయ్య మాకు 5 సార్లు ఎమ్మెల్యే మా ఊరికి. మరి గుమ్మడి నరసయ్యని చూసినావా? నిజంగా తెలంగాణ శామన డబ్బుల కోసమో, ప్రజల కోసమో, సారీ మన పతార కోసమో, పరపతి కోసమో, ఈ హైప్ కోసమో పనిచేసేటోడు అయితే మా ప్రాంతం కూడా వెళ్ళావు కదా. నువ్వు వెళ్ళినటువంటి గుమ్మడి నరసయ్య వాళ్ళ ఊరు దగ్గర నుంచి మా ఊరు 5 కిలోమీటర్లే మా ఊరు. 5 సార్లు ఎమ్మెల్యేగా చేసి సిల్లిగా సంపాదించలేదు. మా ఊర్లో కూడా అంతే నిజాయితీగా ఉంటారు. మా ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ జనాలంతా, తెలంగాణలో ఉండేటువంటి ప్రజలే నిజాయితీగా ఉంటారు. కాబట్టి మేము పైసల కోసం, ఐలమ్మ ఉన్నది మన సిట్టాల ఐలమ్మ, దొరలకు భూస్వాముల వ్యతిరేకంగా దేనికి ఏం కొట్టు సంపాదించింది? దొడ్డి కోమరయ్య ఉన్నాడు, మా దొడ్డి కోమరయ్య. దొరలకు భూస్వాముల వ్యతిరేకంగా తెలంగాణ భగత్ సింగ్ అంటాం మేము, కాదు కదా. కాబట్టి నేనేమంటానంటే వాళ్ళంత గొప్పలు మనం కాకపోవచ్చు, కానీ మా పోరాటంలో న్యాయం ఉన్నది, దీనికి పెద్ద ఎత్తున ప్రజా ఆదరణ వస్తూ ఉన్నది.
దాన్ని జీర్ణించుకోలేక ఇటువంటి ఐపులు గీపులను బురదలు వేయడం. అయినా సరే మేము అరే సమాజం మారాలి, రోజు రోజుకు మారాలి, మనుషులందరూ ఒకటిగా బతకాలి అని ఏ సమస్య జరిగినా అక్కడ పోతున్నాం కదా. నువ్వే కదా బాను ఇంత దేశభక్తి సచిన్ ఒక భారత జవాన్ చనిపోతే కదా నేను పోయింది. నువ్వే స్వయంగా ఫోన్ చేసేవాను, అన్నా మేము చేయాల్సినటువంటి పని నువ్వు చేసావన్నా, నీ హృదయం చాలా గొప్పదని. నేను ఏమన్నా పెట్టానా, బయట పెట్టానా, కాల్ రికార్డ్స్ పెట్టానా? పరోక్షంగా నువ్వు పోయినా నా బాధ్యత అనుకున్నా కదా. ఎక్కడికి పోలేదు నేను, ఏ సమస్య మీద కొట్లాడలేదు. వీళ్ళ పాపులారిటీ గురించా? తెలంగాణ శ్యామలు అంటాడు కాదు, నిస్వార్థంగా ప్రతి సమస్య గురించి ఇది కావాలని కొట్లాడాం. బాలనగర్లో ట్రాఫిక్ కానిస్టేబుల్ నీకు లైసెన్స్ ఉందా, హెల్మెట్ ఉందా అనేటువంటి క్రమంలో అడిగేటువంటి క్రమంలో ఆంధ్రాకు సంబంధించినటువంటి మాదిగ బిడ్డ జేసుబాబు చనిపోయాడు బాను. ఆ రోజు 5 లక్షల రూపాయలు అప్పటికప్పుడు అక్కడ బాడీని పెట్టి ఇప్పించాం. నాకేం వెస్ట్ గోదావరికి సంబంధించినటువంటి వ్యక్తి నా దగ్గర వాళ్ళ మిస్సెస్ కాళ్ళు మొక్కింది, అమ్మ వద్దమ్మా ఇది నా బాధ్యత అని అనుకున్నాను. ఏం స్వార్థం ఉందా? నాకు మొన్న అంజలి అనేటువంటి ఒక అక్క కళాకారులు చనిపోయింది, ఎక్కడికి పోలేదు. సల్లూరు మల్లేష్ దగ్గర మేము పోలేదా, మాల బంటి దగ్గర మేము పోలేదా, తన మధుకర్ దగ్గర మేము పోలేదా? ఎక్కడికి పోలేదు చెప్పు, ఏ సమస్య దగ్గర పోలేదు చెప్పు. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకుంటే హైదరాబాద్ యూనివర్సిటీ భూముల్ని మొత్తం పెట్టుబడిదారులా కట్టబెడతాంటే ఆడికి పోలేదా? నిరుద్యోగులకు అండగా నిలబడలేదా? అరే వడ్లన్నీ రోడ్ల మీద ఎండబోతే వర్షం వచ్చి అన్ని కొట్టుకుపోతున్నాయని ప్రభుత్వం తాడిపత్రియాలే వడ్లు ఏమంటే కొనాలి. ప్రస్తుత ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నాయకులు చేయాల్సిన ఫైట్ అంతా నువ్వు అక్కడే చేసేస్తున్నావు. నా స్థాయికి తగ్గట్టు నేను చేశాను కదా. చేస్తున్నావు. ఇప్పుడు గుర్తించే వాళ్ళు నీలాంటి వాళ్ళకి తెలుస్తుంది, అరే శ్యామన్న నిజంగానే జెన్యున్గా కొట్లాడతాడు, ఆయన పాపులారిటీ కోసం. నేనా ఇప్పుడు మా అమ్మ పేరు, నాయన పేరు, నేను ఏడ పోటీ చేసిన, ఏం పేరు, పేరుకు తోకుందా లేదా, గుచ్చి గుచ్చి అంతా తీసింది నేనా? తీసింది మీరే. ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించినటువంటి వాల్స్ మీద నా ఫోటోలు పెట్టి నా ఇప్పుడు ఎన్ఆర్సీ సిఏ అని ఒకటి తీసుకొని వచ్చారు. నాకు నచ్చలే బ్రదర్. నేను ముస్లిం సంఘాలతో పాటు కలిసి ర్యాలీ తీసి అపోజ్ చేశా, జాతీయ జెండాను పట్టుకొని. నాకు హక్కు, నాకు నచ్చలేదు, నేను అపోజ్ చేశా. అందుకు తీవ్రవాదులతో సంబంధాలు ఉంటాయా? తీవ్రవాదులతో సంబంధాలు ఉంటాయా? నరేంద్ర మోడీ గారు పోయి పాకిస్తాన్ పోయి బిర్యానీ తినొచ్చిండు కదా. అంటే బిర్యానీ తినొచ్చి హిందువులను చంపమని నువ్వే నవ్వుసిగొల్పింది? బిర్యానీ తినొచ్చినావా లేదా? పాకిస్తాన్ ప్రధానమంత్రి మనవరాల్ని దీవించినవా లేదా? అంతేనా కదా? నాకు తెలిసి మనల్ని చచ్చిపోవడానికి ఈయనే కారణం. నేను నిజంగా అరే త్రివర్ణ పతాకం 3 రంగుల జెండాను పట్టుకొని నేను ర్యాలీ తీస్తే తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నాయంటారు. పాకిస్తాన్ పోయి బిర్యానీ తినొచ్చింది మీ సారు, మంచిగా బిర్రుగా తిని తునకలు తిని. నాకు తెలిసి మరి ఆయన పాకిస్తాన్ ప్రధానమంత్రి అయితే బీఫ్ బిర్యానీ తింటాడు, మరి ఈయన ఏం తిన్నాడో నాకైతే తెలియదు. తిని నువ్వు హిందువులను చంపమని ఉసి వెళ్ళిపోచ్చినావా? నీ రాజకీయంలో భాగమా? నేను అనొచ్చా? ఖబర్దార్, వాస్తవ విషయాలు తెలుసుకోవాలి. నాకు ముస్లింలు ఫ్రెండ్స్ ఉన్నారు, హిందువులు ఫ్రెండ్స్ ఉన్నారు, క్రైస్తవులు ఫ్రెండ్స్ ఉన్నారు, బ్రాహ్మణులు ఫ్రెండ్స్ ఉన్నారు, నాస్తికులు ఫ్రెండ్స్ ఉన్నారు, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. వ్యక్తిగతంగా ఎవరితో నాకు పంచాయతీ లేదు. సిద్ధాంతపరంగా ఏదైనా విషయం ఉంటే మాట్లాడుకుంటాం. కత్తి మహేష్తో ఫోటో దిగాడు, మీ బీజేపీ ఎమ్మెల్యేతో కూడా దిగిన, మరి ఫోటో దిగిన, అది కూడా వేసుకో. రంగరాజన్ గారి పేరు దాడి జరుగుతుంది చిలుకూరు బాలాజీ టెంపుల్, ఆడికి కూడా పోయినా, మరి ఆయన ఎందుకు వేసుకోలేదు? జర్నలిస్ట్ ఆయన అడుగుతున్నా, సోడాబుడ్డి జర్నలిస్టు. రంగరాజన్ గారి పైన దాడి చేస్తే వీరరాఘవ రెడ్డి వచ్చి నువ్వు కూడా ఇంటర్వ్యూ చేసావు కదా. అరే కరెక్ట్ కాదు బ్రదర్, ఇది ప్రజాస్వామ్యంలో దాడులు చేయకూడదు అని చెప్పేసి పోయి రంగరాజన్ గారికి అండగా నిలబడి వాళ్ళతో మాట్లాడాం కదా. ముఖ్యమంత్రి కూడా ఫోన్ చేసి స్వయంగా మాట్లాడి తెల్లారు కదా మేము పోయింది. ఎక్కడలేము మరి అవన్నీ తీసుకొచ్చేయరా భయ్, ఫోటోలు ఫేస్బుక్ లో ఉన్నాయి. ఖబర్దార్, నీ ఛానల్ కు చెప్తున్నా ఖబర్దార్. నీ ఛానల్ గుజరాతీ మార్వాడి ఛానల్ అయితే నువ్వు జోక్కరా పోయి వాళ్ళని. తెలంగాణ శ్యామ్ భయపెట్టాడు కాదు రే, మంచిగా ఉంటే మంచిగా ఉంటాం. చిన్న 200-300 మంది సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబర్స్ కూడా ఫోన్ చేసి అన్నా అంటే ఆప్యాయంగా మాట్లాడతాం, అట్లుండాలి ప్రేమ. అంతేగాని ప్రశ్నలకు నడుచుకున్న తెలంగాణ శ్యామ్ అంటే ఎవడ్రా నీకు జల్లిగా నేర్పించింది ఎవడరా అసలు? నాకు అర్థంగా ఏడు తెలంగాణ శ్యామ్ ఆడునో తెలియదు, నువ్వు ఆడునో నాకు తెలియదురా నాయన. నువ్వు నాకు ఫోన్ చేసినాక అసలు నువ్వు జర్నలిస్ట్ అన్న విషయం కూడా నాకు తెలియదు. నీ పనికి మళ్ళీ మోహన్ నేను ఎప్పుడు చూడలేదు, నీ ఛానలే చూడలే నేను. అయ్యో ఆమె ఎవరో అంట, ఎవరినో తీసుకొని వచ్చిండు, ఎవరెవరినో ఆడేవాళ్ళని. ఈ రాష్ట్రంలో కాదు వాళ్ళని ఎప్పుడు చూడకూడదులే. వాడు ఉంగరాలలో దొరికిన దొంగ ఒకరిని తీసుకొని వచ్చిండు, ఎవడో నా తెలియదు, వాడు దొంగని తీసుకొని వచ్చిండు. ఇంకెవడో ఎవడోనా ఇది తీసుకొని వచ్చి సరే తెలంగాణ ఉద్యమంలో ఎన్ని పాటలు ఉన్నాయి అన్ని పాటలు నేను పాడతా. ఇలా కూర్చున్న వాళ్ళు పాడతారా?
సీమాంధ్రలో కనవిపోగలిగేటువంటి పాటలు మేము అప్పుడు ఎన్ని పాటలు పాడినావు పాడతావు మీరు ఎన్ని జిల్లాలో ఉండేవో చెప్తారా? చెప్తారా వెళ్ళిపోని ఎన్ని జిల్లాలు ఉన్నాయో చెప్తారా? చెప్పరా జయ జయ హే తెలంగాణ, జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం అనేటువంటి మా తెలంగాణ గీతం మీరు పాడతారా? కాబట్టి మాతో మీరు సవాలు విసిరి అనవసరంగా మీరు ఆల్రెడీ గుజరాత్, మార్వాడి, రాజస్థానీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అని మీ ముద్ర పడిపోయింది. మీ అంతటి మీరే నిలబడిపోయారు. మీకు రానున్నటువంటి రోజులలో మీకు ఏమంటారు, ప్రజలే బుద్ధి చెప్తారు. విశ్వకర్మలు బుద్ధి చెప్తారు, మా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మా వైశ్యులు, ఆఖరికి నార్త్కు సంబంధించినటువంటి బ్రాహ్మణ పూజారులు కూడా వచ్చి ఇక్కడ సౌత్లో గుళ్ళోని కబ్జా చేసి పడేశారు, మాకు పురోహితం చేసుకోవడానికి లేదని వాళ్ళు కూడా నాకు 2-3 పండితులు నాకు ఫోన్ చేశారు. కాబట్టి మీరు తమాషాలు చేసి వ్యక్తులను టార్గెట్ చేసి ఇదేదో అనుకుంటే నాకేం బాగలేదు. ఉత్తగా నన్ను ప్రచారం చేస్తా అంటే నేను ఎందుకు వద్దంట? ఏమంటావు? నా నిజాయితీ ఎందుకు ప్రజలందరికీ తెలుసు, తెలంగాణలో ఉన్న జర్నలిస్టులు అందరికీ తెలుసు. చేసుకోమనండి, ఎవరు వద్దంటారు? రైట్. ఫైనల్గా మార్వాడి ఉద్యమం గురించి 2 మాటల్లో ఏం చెప్తారు మీరు? నేను ఏమంటున్నానంటే తెలంగాణ ప్రజలకి మార్వాడి ఉద్యమం అనేటువంటిది ఏదైతే ఉందో, వీళ్ళు నకిలీ దందా చేస్తూ ఉన్నారు, జీరో మాల్ అమ్ముతా ఉన్నారు. వీళ్ళు జిఎస్టీలు కట్టరు, లేకపోతే సెంట్రల్ ట్యాక్సులు, స్టేట్ ట్యాక్సులు కట్టరు, పర్మిషన్స్ లేకుండా షాపులు నడుపుకుంటారు. 4 రోజులు నమ్మకాన్ని ఏర్పరచుకొని ధనం మొత్తం వీళ్ళ దగ్గర పోగైన తర్వాత అది బంగారం కావచ్చు, డబ్బులు కావచ్చు, జంప్ అయిపోతాను. ఇటువంటి రకరకాల ఆరోపణలు వస్తూ ఉన్నాయి. రైట్, అందరినీ మేము అంటలేదు. మార్వాడి రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులను మొత్తం మేము అంటలేదు. కొంతమంది 2014 తర్వాత గ్రామాలలోకి జొరబడి ఇలా ఇటువంటి నమ్మకాన్ని ఏర్పరచుకొని వెళ్ళిపోతా ఉన్నారు. మీరు ఒక షాప్ పెట్టిన తర్వాత దాని పక్కనే మీ బంధువులకి ఇంకో షాప్ పెట్టిస్తూ ఉన్నారు, దాని తర్వాత ఇంకో షాప్ పెట్టిస్తూ ఉన్నారు. మా వాడు మీతో పోటీ పడలేకపోతున్నాడు. కాబట్టి నిజంగా ఈ నెల మీద మేము పుట్టాం, ఈ నెలలో మేము భాగం, మాకు భావాలు అవుతారు, బామ్మర్దులు అవుతారు అంటున్నారు. రైట్, మీకు మాకు సుట్టరికమే ఉందనుకో, మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తిని కదా మీరు ఎంకరేజ్ చేయాలి, ఇంకో దుకాణం పెట్టేయాలి, బతుకు గోరాలి కదా. కాబట్టి నేనేమంటున్నా, ఇక్కడ ఉన్నటువంటి మా వ్యాపారస్తుల్ని ఎంకరేజ్ చేయండి, వాళ్ళకి అండగా నిలబడండి. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. అంచేత మేము ప్రభుత్వంతో మా ప్రాంతం వాళ్ళకు ఏమంటారు ఒక వ్యాపార చట్టం తీసుకొని రావాలని ప్రభుత్వంతో కొట్లాడుతా ఉన్నాం. ఎక్కడ దాని ఎందుకు ఇప్పుడు నిమిషా ప్రియ అనేటువంటి వ్యక్తి అక్కడ పోయింది కదా, ఎందుకు ఆమె హత్య చేశారు తెలుసా? ఎందుకు వాళ్ళ ఇద్దరి మధ్య పంచాయతీ వచ్చింది? అక్కడ ఏదైనా వ్యాపారం చేయాలంటే, ఏదైనా పెట్టుకోవాలంటే స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తితోని బిజినెస్లో పార్ట్నర్షిప్ కావాలని కదా. మీకు ఐడియా ఉందా? కాబట్టి మేమేమంటున్నాం, అటువంటి చట్టాలు మేము తేవాలని మేము కోరుకోవట్లేదు. అని ఇక్కడ స్థానిక వ్యాపార చట్టం ఒకటి తేవాలని మేము ప్రభుత్వంతో కొట్లాడుతాను. మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. గో బ్యాక్ మార్వాడి అన్నంత మాత్రాన మీరు బాధపడాల్సినటువంటి అవసరం ఏం లేదు. కొంతమంది అన్నమాట వాస్తవం, మీ వల్ల నష్టం జరుగుతుంది, అందరి వల్ల కాదు, కొందరి వల్ల జరుగుతుంది. అంచేత ఇప్పుడిప్పుడే నిన్న కాక మన ఫిలిం నగర్లో కూడా ఎవరో 10 కోట్ల రూపాయలు టోపీ పెట్టి బంగారం ఎత్తుకొని పోయాడంట, ఏదో న్యూస్ ఛానల్లో వచ్చింది. ఇట్లా రకరకాల ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మేము ప్రభుత్వంతో కొట్లాడుతూ ఉన్నాం. మీరు మంచిగా బతకండి. తెలంగాణ ప్రజలారా, మీ అందరికి కూడా నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే, వాళ్ళ పట్ల మనం వ్యక్తిగతంగా కోపం పెంచుకోవాల్సినటువంటి అవసరం లేదు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వాలతో పోరాటం చేద్దాం. వస్తాం, ఒక జేఏసీగా ఏర్పడతా ఉన్నాం. మేమందరం గ్రామానికి వస్తాం, మీ సమస్యలు అడిగి తెలుసుకుంటాం, ప్రభుత్వంతో కొట్లాడతాం. రైట్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు విలువైన సమయాన్ని కేటాయించి ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల యొక్క వ్యాపారం కోసం, వాళ్ళ బాగోగుల కోసం చాలా కృషి చేస్తున్నారు, కష్టపడుతున్నారు, ఉద్యమం చేస్తున్నారు. మీరు తీసుకునే నిర్ణయాలు ప్రజలకి ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. ఆ దిశగా మీరు ప్రయాణం చేయండి. అందరూ తప్పకుండా సపోర్ట్ చేస్తారు. ఎలాంటి ఉడత ఊపులు ఊపే బీజేపీ వాళ్ళకి బత్తాయి వాళ్ళకి భయపడాల్సిన భయపడవు చెప్తున్నాను. మతోన్మాదులను కూడా చీల్చి చెండాడదాం. అందులో నన్ను కూడా కలుపుకోండి. అందరూ బాగుండాలి, మత సామరస్యం వర్ధిల్లాలి, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సో ఇది ఫ్రెండ్స్, తెలంగాణ ఫైర్ బ్రాండ్ తెలంగాణ శ్యామ్ గారితో మార్వాడి విషయాలతో పాటు అనేక విషయాలు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడించే ప్రయత్నం చేశాను. మీ యొక్క అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ ఇంటర్వ్యూలో కూడా చాలా విషయాలు ఆయన కొత్తగా మాట్లాడాడు కాబట్టి మీ యొక్క అభిప్రాయాలను నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. రైట్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.